ఏడాది పాటు సుపరిపాలన అందించాం రాష్ట్ర ప్రజలకి అంటూ తొలి అడుగు కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఒక రకంగా ఒక పవర్ఫుల్ వార్నింగ్ పవన్ కళ్యాణ్ ద్వారా మిగిలిన పార్టీల నేతలు ఇప్పించారా అనేది. అంటే వాస్తవానికి కూటమిలో భాగస్వామ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన డైలాగులు కానీ, మొన్న పొదిలి టూర్ కానీ, తర్వాత రెంటపాళ్ళ టూరు ఇక్కడికి భారీగా జనం రావడం, వీటన్నిటి నేపథ్యంలో అక్కడ జరిగిన ఘటనలు, ఆ ఫ్లెక్సీ, ఆ రప్ప డైలాగులు, ఆ వార్నింగ్లు, ఇవన్నీ తర్వాత అరెస్ట్లే జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. అయితే దీని మీద వాస్తవానికి నారా లోకేషో లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాంగ్ వార్నింగో ఏదో ఇస్తారు అని అనుకుంటే అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం. వాస్తవానికి అది తొలి అడుగు సభ. అంటే అక్కడ వాళ్ళు ఏడాది పరిపాలన అద్భుతంగా అందించాము అని చెప్పి ఒక సక్సెస్ మీట్ అది. అక్కడ ఇలాంటి రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఇలాంటి వార్నింగ్లు అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఇది సందర్భం కాకపోయినా, ఇది వేదిక కాకపోయినా నేను మాట్లాడుతున్నాను అని. కాకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని, అంతే తప్ప మెతక ప్రభుత్వం కాదు అనేది. అసాంఘిక శక్తుల్ని ఏరివేస్తామని అన్నారు, అంతేకాదు తొక్కి నారదీస్తామని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రోడ్డెక్కి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అసలు ఊరుకోబోము అన్నారు. గొంతు కోస్తామని, కుత్తుకలు కోస్తాము అని అంటే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. వైసీపీ నాయకులకి, వైసీపీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అలా ఎవరైనా చేయాలనుకుంటే మక్కులు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతామంటూ కూడా గట్టిగా హెచ్చరించారు. సరదాగా ఇక్కడ ఎవరూ కూర్చోలేదు, అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు సృష్టించారని, ఇప్పుడు కూడా అలాగే చేద్దామనుకుంటే ఊరుకోము అని స్పష్టం చేశారు. ఈ డైలాగులు వాస్తవానికి వాళ్ళు చేసిన రప్ప డైలాగులు ఏవైతే ఉన్నాయో సినిమాల్లో బాగుంటాయి, బయట కాదు. అలా మాట్లాడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇదిలా ఉంటే తాము కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొని, ఎన్నో ఎదురు దెబ్బలు తిని అధికారంలోకి వచ్చాం. వైసీపీ నేతలు చేసే తాటాకు చెప్పులకు బెదిరిపోయే ప్రసక్తే లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అరాచకాలు ఇంకా 5 ఏళ్ల పాటు గతంలో సాగాయి అని గతాన్ని గుర్తు చేసుకుంటూ విశాఖలో ఓ హోటల్లో తనను రోజంతా ఉంచేశారు అని, చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారు, వేధించారు అని కూడా గుర్తు చేశారు. వైసీపీ పాలనలో సగటు మనిషి ఉంచి పెద్దవారి వరకు కూడా అందరికీ ఎవ్వరికీ రక్షణ లేదు, అందరూ బిక్కుబిక్కుమంటూ భయపడుతూనే బతికారు అనే అంశాన్ని కూడా గుర్తు చేశారు. ఆనాడు రాజకీయ నాయకత్వం వ్యవహరించిన తీరుతో అంత భయం ఏర్పడింది. ఆ భయం అనే చీకటి నుంచి ఏపీకి వెలుగు వస్తుందా అని తనతో పాటు అంతా ఎదురు చూశారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏపీలో కూటమిగా ఏర్పడ్డాయి. ప్రజలు కూడా ఈ కూటమికి తగిన మద్దతిచ్చి అధికారం అప్పగించారు అనేది పవన్ గుర్తు చేశారు. అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎక్కడా కూడా రాజీ పడద్దు అని పవన్ సూచించారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అరాచకం అన్న మాట లేకుండా అణిచివేయాలని సూచించారు. ఏడాది పాలనలో కూటమి ఎంతో చేసింది అన్నారు. రానున్న కాలంలో మంచి చేస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రప్ప వ్యాఖ్యలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అని అంతా అనుకుంటున్నారు. కాకపోతే అది పవన్తో కూటమి ప్రభుత్వం ఇప్పించిందా అనేది. ఎందుకంటే పవన్ ఇస్తేనే సినిమా డైలాగ్ కాబట్టి, ఆయన కూడా సినిమా హీరో కాబట్టి ఆయన కౌంటరే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది. కాకపోతే ఇది ఇప్పటికే జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టుగానే ఉంది మొదటి నుంచి కూడా. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా శత్రువే అయినా అంతకు మించి బద్ధశత్రువు ఎవరు అంటే వైసీపీకి జనసేన, జనసేనకి వైసీపీ. ఇప్పుడు ఇలాంటివి ఇంకా వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచుతాయని, అలాగని చెప్పి రాజకీయాల్లో ఎవరో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. కాకపోతే పరిస్థితి ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది అని. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చేసిన వార్నింగ్లు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హెచ్చరికల మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుద్దో చూద్దాం.